అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనేజ్ న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ, మొత్తానికి ఇవాళ ప్రధాన పత్రికలు కవర్ చేసిన విధానం ఒకటి ఏంటంటే, ఈ యొక్క నరేంద్ర మోడీ గారు మళ్ళీ పాకిస్తాన్కి ఓసారి ధమ్కి ఇచ్చినట్టుగా ఒక ఆయన బహిరంగ సభలో మాట్లాడిన విషయం, దాంతోపాటు రైల్వే స్టేషన్లు ప్రారంభించిన విషయం. మన తెలంగాణలో కూడా 3 రైల్వే స్టేషన్లు రావడం జరిగింది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నట్లుగా బాగుంది. సో దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఒక కల్వకుంట్ల కవిత ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అది మనకు మే 2 తారీఖు తన తండ్రి కేసీఆర్కి రాసిన లేఖ. బట్ అది ఇప్పుడు 22 తారీఖు అనేది నిన్న రిలీజ్ అయిందని అనుకోను. అంటే కొంతవరకు ప్రధాన మీడియా అంతా కవర్ చేసింది. ప్రధాన మీడియాలో నిన్న చర్చనీయాంశంగా మారింది, ఇవాళ చర్చనీయాంశంగానే ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ యొక్క కేసీఆర్కి రాసిన లేఖ కల్వకుంట్ల కవిత గారిదేనా ఒక ప్రశ్న. ఒకవేళ కల్వకుంట్ల కవిత గారిదే అన్నట్టుగా బయటికి రావాలి. అది ఆమె అధికారికంగా బయటకు వచ్చి చెప్పాలన్నట్టు. సో దాంతోపాటు ఈ యొక్క కల్వకుంట్ల కవిత గారు రాసింది కరెక్టే అని చెప్పేసి అన్ని ప్రధాన మీడియాలో చెప్తున్న విషయం, దాంతోపాటు అంత నిపుణులు కూడా చెప్తున్న విషయము ఇదే జరుగుతుంది. ఇందులో ఒక విషయం ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు నిన్న మొన్నటి వరకు అమెరికాలో ఉన్నారు. దాంతోపాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు భేటీ అయ్యి చర్చలు జరిపారు. పార్టీ గురించి పగ్గాలు పట్టుకునే లెక్కలు చేశారు. ముందుకు వెళ్దాం అని చెప్పేసి అన్ని టార్గెటెడ్గా రెడీ అయిపోయారు. ఆ మూమెంట్లోనే కల్వకుంట్ల కవిత గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు చేసిన చర్చలన్నీ ఇక విఫలమైనట్టుగానే కనిపించినట్టు. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక ముసలం పుట్టినట్టుగా ఉంది. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు రాసిన విధానం అంటే, బీఆర్ఎస్ పార్టీకి, ఇటు పార్టీ నేతలకు, ఇటు ప్రజలకి, కార్యకర్తలకి, ఇతర పార్టీలకు అన్నింటికీ మెచ్చినట్టుగా రాసిన లేఖ ఉన్నది. అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కేసీఆర్ గారికి, నాన్నగారు మీరు ఎందుకు అంత ఇదిగా ఉన్నారు, మీరు బయటికి రండి అనే విధంగా రాస్తూనే ఈ యొక్క బహిరంగ సభ, మన ఎల్కతుర్తి బహిరంగ సభ ఉంది, ఆ బహిరంగ సభ గురించి కంప్లీట్గా క్లారిటీగా రాశారన్నట్టు. మీరు ఆ యొక్క సభలో, ఆ యొక్క ప్రసంగంలో పసలేదు అన్నట్టుగా ఉంది మొత్తానికి. దాంతోపాటు ఇది మన యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు వజ్రోత్సవ వేడుకలు రకంగా రజతోత్సవ వేడుకలు కదా, మరి అందరినీ మాట్లాడేది ఉండే అందరూ. అట్లా మాట్లాడితేనే ఆ యొక్క ఈ రజతోత్సవ వేడుకలకు విలువలు ఉంటుండే అని మాట్లాడింది. అంటే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందులో పనిచేసి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కూడా పెద్దగా లేదు. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడినట్టు లేదు, తెలంగాణ యొక్క గీతం గురించి మాట్లాడినట్టు కూడా ఎక్కడ లేదు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నించినట్టుగా కూడా ఏం కనిపించలేదు. బీజేపీ పార్టీ గురించి కూడా మాట్లాడినట్టుగా కూడా పెద్దగా ఏం లేదు. బీజేపీ పార్టీకి నుంచి ఇంకా నువ్వు కొనసాగించి మాట్లాడింది, ఒక 2 నిమిషాలే నా మాట్లాడేది, మన పార్టీకి ఇంత అన్యాయం చేయనాక అనే విధంగా మాట్లాడింది. దాంతోపాటు ఈ యొక్క బీజేపీ పార్టీలతోటి మళ్ళీ కలిసి పనిచేసేటట్టుగా అధికారికంగా అందరు వర్గాలు తెలియజేస్తున్నట్టుగా కనిపించినట్టుంది మీ యొక్క ప్రసంగం. మీరు ఎమ్మెల్సీలలో పోటీ చేయకపోవడానికి కూడా అదే కారణం అన్నట్టుగా ఆమె రాసిన లేఖలో ఉందన్నట్టు. దాంతోపాటు ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి మాట్లాడింది, ఎందుకు మాట్లాడలేదని అడిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ ఎందుకు మాట్లాడలేదని కూడా అక్కడ రాయడం జరిగింది. అక్కడ దుమ్దాం పెద్దగా వర్కౌట్ కాలేదు, దుమ్దాం ప్రోగ్రాం కూడా వేస్ట్ అని కూడా చెప్పింది అన్నట్టు. అంటే అన్నీ చెప్పకనే చెప్పింది అన్నట్టు. ముస్లింలకు విలువలు ఇచ్చే విధంగా, ముస్లింలు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఏ విధంగా మైనార్టీ వర్గాలు, అందులో వక్ఫ్ బోర్డు బిల్లు గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళను ఆకట్టుకున్నట్టుగా, బీసీ వర్గాల గురించి, బీసీ కమిటీ గురించి, బీసీ కమిషన్ గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడినట్టుగా బీసీ వర్గాలను, ఇటు దాంతోపాటు ఎస్సీ వర్గాలను, గతంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి కేసీఆర్ సార్ ఒకప్పుడు అన్నారు. సో అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ సంపాదించుకున్నది. సో దాని గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అక్కడ ఎస్సీ వర్గాలను అందరినూ ఆకట్టుకునే విధంగా మాట్లాడింది. దాంతోపాటు పార్టీలో ఈ యొక్క
పాత ఇన్ఛార్జీలకే ఎందుకు ఇస్తున్నారు బాధ్యతలు? పాత ఇన్ఛార్జీలు కాదు, కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. దాంతోపాటు స్థానిక ఎన్నికల తరహాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ యొక్క బీఫారంలకు సంబంధించిన విషయాలను ఓన్లీ పాత వాళ్ళకే ఇస్తారంటే కొత్త వాళ్లకు ఊహాగానాలు ఉన్నాయి, ఆశావాహులు ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లొసుగులు మొత్తము చూపించిన లేఖ, ఆ యొక్క లేఖ అది కవిత గారే రాశారా? ఒకవేళ 2 తారీఖు రాసింది 22 తారీఖు ఎట్లా బయటికి వెళ్ళింది? అసలు ఆ కవిత యొక్క లేఖకు సంబంధించిన విషయాల గురించి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది? మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాస్తవానికి ఈ యొక్క రేసు గుర్రాలు లాంటి ఒక ఉన్నత రేసు గుర్రాల్లాగా ఒకసారి హరీష్ రావు సార్ కావచ్చు, కవిత మేడం కావచ్చు, ఈ యొక్క కేటీఆర్ సార్ కావచ్చు, బలమైన అశ్వాలు ఉన్నట్టుగా బలమైన గుర్రాలు ఉంటాయి. రేసు గుర్రాలు అంటే యుద్ధంలో గెలిసే లెక్కల్లా ఉన్న పవర్ఫుల్ లాగుతున్నాయి. ఈ యొక్క బీఆర్ఎస్ రథాన్ని లాగుతున్నాయి అవి. అయ్యో 3 అశ్వాలు అంత పవర్ఫుల్ అన్నట్టు యుద్ధ బేరిలో ఉన్నవి. బట్ వీళ్ళు కరెక్ట్గా ఈ యొక్క కుటుంబమే ఆయనకు బలం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి కుటుంబమే బలం, ఆ విషయం అందరూ తెలుసు. బట్ కుటుంబంలో ముసలం పుట్టినట్టు మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. ఆ యొక్క అశ్వాలు ఒక గుర్రం ఇక్కడ, ఒక గుర్రం ఇక్కడ, ఒక గుర్రం ఇక్కడ పోతే ఆయన ఆ రథాన్ని ఏ విధంగా తోలగలుగుతాడు? ఆ విధంగా కనిపించినట్టు ఉంది ఇక్కడ. ఈ అశ్వాలు పవర్ఫుల్ అశ్వాలు, మామూలువి కూడా కాదు, చాలా ఉన్నత స్థాయి విలువలు, దాంతో పర్ఫెక్ట్ వేలో రాజకీయ అనుభవం చాలా ఉంది, మాట్లాడగల శైలి పర్ఫెక్ట్గా ఉంది, అసలు చాలా పర్ఫెక్ట్ వే, ఒక ఈక్వల్ టు కేసీఆర్ పొజిషన్లో ఉన్న తరహాలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ముసలం పుట్టిందనే మాట మాత్రం ఖాయంగా అనిపించింది ఈ యొక్క లేఖతోటి బయటికి మొత్తానికి రిలీజ్ అయింది. సో ఈ యొక్క లేఖ ఆమె ఎందుకు రిలీజ్ చేసింది అనేదే ఇక్కడ పెద్ద చర్చనీయాంశం. ఈ చర్చనీయాంశంలో ఒకవేళ కవిత గారు డైరెక్ట్ వెళ్ళి కూడా వాళ్ళ నాన్నగారితో మాట్లాడవచ్చు. అంటే వాళ్ళ నాన్నగారితో అపాయింట్మెంట్లు ఇవ్వనివ్వట్లేదా, కలవనివ్వట్లేదా అనే విధంగా. ఇంకో విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు బయటికి జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆమె రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బతుకమ్మ దానిలో కూడా పెద్ద పోటీ చేయలేదు, పెద్దగా రాలేదు, పెద్దగా కనబడలేదు బతుకమ్మ పండగ సమయంలో కూడా. ఆ తర్వాత వచ్చినాక మాత్రము ఈ యొక్క పార్టీ కోసం మాత్రం బలంగా పనిచేస్తున్నట్టు మాత్రం కనిపిస్తుంది. కానీ ఇక్కడ కవిత గారు మాత్రం ఏదో చెప్పబోతున్నారు. అయితే ఇక్కడ రాజకీయాల్లో, ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇది చాలా చర్చనీయాంశంగా మారుతుంది అన్నట్టు. ఎందుకంటే ఈ చర్చనీయాంశంలో తెలంగాణలో మళ్ళీ ఒక షర్మిల పుట్టిందా? ఒక షర్మిలాగానే కనిపిస్తున్నట్టు ఇప్పుడు. గతంలో వైసీపీ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేసి కష్టపడదో షర్మిల గారు, ఇప్పుడు అదే పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీలో మరో షర్మిలలాగా ఏమంటే వేలెత్తి చూపుతూ కూడా బయటికి వెళ్తున్నట్టుగా కనిపించినట్టుంది. ఇది రాజకీయాల్లో చర్చ. కానీ ఆ లేఖ కవిత గారు రాసారా లేదా ఆమె ఒకసారి బయటికి వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అన్ని మీడియాలు కవర్ చేశాయి. ఇక్కడ రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. లేకపోతే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ లెవెల్లో ఏమైనా నడుస్తున్నాయా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో మనం ఉండాలి కంపల్సరీగా. వీటి మాత్రం తెలంగాణలో కీలకంగా మారింది రాజకీయాలు. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూస్తాం. వెలుగు దినపత్రికలో జైబోలో హనుమానికి అని చెప్పేసి ఇక్కడ నిన్న హనుమాన్ జయంతి ఉంది కదా, సో దానికి సంబంధించింది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన క్షేత్రానికి భక్తజన సంద్రంగా మారింది. జయంతి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీక్షాపరుల రాకతో కొండగట్టు కాషాయమయంగా మారింది. అంజన్న నామస్మరణతో గుట్టలు మార్మోగాయి. స్వామివారి సన్నిధిలో మాలా విరమణ చేశారు అని చెప్పేసి ఇక్కడ హనుమాన్ జయంతి జరిగింది కదా, హనుమాన్ జయంతి ఘనంగా జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దాంతోపాటు మాలాధారణ చేసిన వాళ్ళు విరమణ చేసిన లెక్కలు కూడా ఉన్నాయన్నట్టు. సో ఆ విధంగా హనుమాన్ జయంతి ఈ యొక్క కాషాయమయంగా కొండగట్టు ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. నా నరనరాల్లో ప్రవహించేది రక్తం కాదు, మరుగుతున్న సింధూరం అని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ సార్ చెప్తున్నారు.
సో మా ఆడబిడ్డల జోలికి వస్తే ఎట్లుంటుందో పాక్కు చూపించాం అని చెప్పేసి మోదీ సార్ అంటున్నారు. 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్ను మోకాలపై నిలబెట్టినాం. ఇంకా దాడి చేస్తే మేము కొట్టే దెబ్బ ఊహకు కూడా అందదు. మనకు న్యాయంగా దక్కాల్సిన సింధు జలాలు ఇచ్చేదే లేదు అని చెప్పేసి, దాంతోపాటు బీకనీర్ అమృత్సర్ భారత్ రైల్వే స్టేషన్లో ప్రారంభోత్సవంలో ప్రధాని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లో వర్చువల్గా ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పాకిస్తాన్కి ధమ్కి ఇచ్చారు. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఇది. సో అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో ఈ యొక్క రైల్వే స్టేషన్లు ప్రారంభించడం జరిగింది. సో మొత్తానికి పాకిస్తాన్కి మాత్రం ఒక ధమ్కి ఇచ్చినట్టుగా కూడా ఉందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. కానీ దీని మీద మాత్రము విపక్షాలు, ప్రతిపక్షాలు, దాంతోపాటు కొన్ని అధికార వర్గాలు, కొంతమంది కొన్ని చోట్ల కాదు అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఇక చెప్పాలని ప్రజల నుంచి వస్తున్నది ఒకటి ఏంటంటే, మరి ట్రంప్ మాట ఎందుకు విన్నారు అనే విధంగా అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ట్రంప్ మాట వినాల్సిన అవసరమే ఉంది, వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏమొచ్చిందే, దానికి మీరు ఇప్పటివరకు ఏ సమాధానం చెప్పలేదని చెప్పేసి నరేంద్ర మోడీ సార్కి ఒక క్వశ్చన్ అది. సో దానికి సంబంధించింది అన్నట్టు. దానికి మాత్రం ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తలేరు అన్నట్టు. సో దాంతోపాటు జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అని చెప్పేసి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రెడీగా ఉన్న ఎన్నికల సంఘం అని చెప్పేసి ఇక్కడ వార్త. తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్. త్వరలో దాదాపు 300 కోట్ల కూడా రిలీజ్ చేసే అవకాశాలు. దాంతోపాటు జూన్ 2 నుంచి రాజీవ్ యువక వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీలు, ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణకు భాగమేనని మొత్తానికి టాక్ ఉందన్నట్టు. మొత్తానికి నిర్వహణలో భాగమేనని టాక్. దాంతోపాటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని ఆలోచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి స్థానిక ఎన్నికలు జూన్లో మొత్తానికి స్టార్ట్ అవుతున్నామని చెప్పేసి ఇక్కడ చర్చనీయాంశంగా ఉందన్నట్టు. సో జూన్ ఎండింగ్లో అంటే లాస్ట్ వీక్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అయ్యే లెక్కలు. మొత్తానికి జూలై ఎండింగ్ వరకు అయితే ఫినిష్ అయ్యే లెక్కలలో కనిపిస్తుంది అన్నట్టు స్థానిక ఎన్నికలు. సో దాని గురించి ఇక్కడ ఈ యొక్క వార్త. ఇందులో ఒకటి కులగణన గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎన్నికల తేదీపై 3 ప్రతిపాదనలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనను నిర్ణయం తీసుకున్నది. కులగణన చేయాలని చెప్పేసి తీసుకున్నందున రాష్ట్ర బిల్లులు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గ్రామాల్లో సర్పంచులు లేక ఏడాదిన్నర కావస్తున్నది. దీంతో కొన్ని నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయి పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు అందజేసినట్లు తెలుస్తున్నది. జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉంది. మరోవైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క కులగణన జరిగింది మన దగ్గర. కానీ ఈ నేటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళు పెట్టిన 42% రిజర్వేషన్ తోటే కొనసాగినట్లుగా వెళ్ళే విధంగా కనిపిస్తున్నట్టుగా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరో విధంగా జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ కులగణన మొత్తానికి రాష్ట్రపతి గారి ఆమోదం జరగాలి. కానీ మనకు సెప్టెంబర్, అక్టోబర్ టైంలో కంపల్సరీ ఈ యొక్క జనగణనతో పాటు కులగణన కూడా మన కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. సో అది అధికారికంగా ఆల్రెడీ ప్రకటన కూడా చేశారు. సో ఆ యొక్క బిల్లులు వచ్చే వరకు టైం పడుతుంది.
అప్పటి వరకు ఇక్కడ స్థానిక ఎన్నికలు పెండింగ్లో పడతాయి. దాంతోపాటు ఇక్కడ స్థానిక ఎన్నికల దృష్ట్యా పెట్టుకుంటే గ్రామాలు స్థానికంగా ఉన్న ప్రాంతాలు మొత్తము నిధులు లేక ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ పాలకులు లేక కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. సో ఇది జరుగుతున్న విషయం. కానీ ఖచ్చితంగా అయితే స్థానిక ఎన్నికలు వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి. కానీ స్థానిక ఎన్నికలు వచ్చే ముందరనే ఇవన్నీ చేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన లెక్కలు ఈ యొక్క రేషన్ కార్డులు రిలీజ్ చేయడం, దాంతోపాటు యువ వికాస్ రిలీజ్ చేయడం, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు కనీసం ఊరికోటన్నా ఖచ్చితంగా ముందలైతే రిలీజ్ చేయండి అనే విధంగా ముందుకెళ్తున్న తరహాలలా కనిపిస్తున్నది. సో స్థానిక ఎన్నికలకు సంబంధించిన వార్త ఇది. మొత్తానికైతే వచ్చే లెక్కలో ఉన్నాయన్నట్టు. జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో మొత్తానికి స్థానిక ఎన్నికలు. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు రెండవ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక్కటైనా ప్రారంభించాలని భావిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది ఒక టార్గెట్ పెట్టుకుంటున్నట్లుగా ఉంది. ఇక్కడ టార్గెట్ పెట్టుకొని మరి తొందర రిలీజ్ చేయాలి. తొందర జూన్ 2 తారీఖు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా. సో ఆవిర్భావ దినోత్సవం నాడు మాత్రం ఖచ్చితంగా కనీసం ఇండ్లు మాత్రం రిలీజ్ చేయాలి. మండలానికి 2 ఒకటి కంపల్సరీ తీయాలి, రిలీజ్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అనే విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క లెక్కలు అన్నట్టు. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు సోదాల పేరుతో ఈడీ హద్దులు దాటుతున్నది అని చెప్పేసి సోదాల పేరుతో ఈడీ హద్దులు దాటుతున్నదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ రిటైల్ టాస్మాక్పై సోదాల విషయంలో ఈడీ తీరును కోర్టు తప్పు పట్టింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈడీ గురించి కోర్టు మాత్రం అప్పుడప్పుడు ఒటికాయలు వేస్తూనే ఉంది చాలాసార్లు ఇప్పటికే. సో దాంతోపాటు హైదరాబాద్కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ కింద హైదరాబాద్కు 2000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10,900 కోట్లతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఇక్కడ కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు T9 న్యూస్ తరఫున. సో మొత్తానికైతే 2000 ఎలక్ట్రిక్ బస్సులు రిలీజ్ చేస్తున్నారు మన యొక్క హైదరాబాద్కి. సో దానికి సంబంధించిన వార్త. డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది. అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన కేడర్ అనుమానిస్తున్నది. సారీ కట్ చే ఒక నిమిషం. డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది. అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన క్యాడర్ అనుమానిస్తున్నది. కేసీఆర్ను ఉద్దేశించి ఈ నెల 2న కవిత లేఖ తాజాగా బయటకు. బీఆర్ఎస్ సిల్వర్ కవిత లేఖ అన్న దగ్గర ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇది ఆమెనే రాస్తారా లేదా అనే విషయం ఒక చిన్న క్లారిటీ అన్నట్టు. తాజాగా బయటకు ఈరోజు అంటే నిన్న 22 తారీఖు కూడా బయటకు వచ్చినట్టు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ పాజిటివ్ నెగిటివ్ అంశాలపై ప్రస్తావన. అందరినీ కలవాలని, అందరి అభిప్రాయాలను వినాలని లేఖలో సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు రాసిన ఆ లేఖలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గురించి మాత్రం పటిష్టంగా స్పష్టంగా ఉంది, క్లారిటీగా ఉంది. వాళ్ళు ఏమేం చేయాలనో, ఏమేం చేయకూడదో, ఏమేం చేయబోతున్నారో, ఒకవేళ చేయకపోతే ఏమేమవుతుందో అన్ని క్లారిటీగా ఉన్నాయి. ఇదివరకు చేసిన తప్పులేందో కూడా అందులో పర్ఫెక్ట్గా రాసిర్రు. కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టు, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశించి మాట్లాడినట్టు, కవిత గారి మనసులో ఏముందో కూడా అక్కడ స్పష్టంగా కనిపించినట్టుగా ఆ లేఖలో ఉంది. సో ఆ లేఖ గురించి మరి కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు బయటికి చెప్తారా చెప్పరా? అసలు ఆ కవిత గారే రాశారా ఆ లేఖ అనే విషయం బయటికి. కానీ ఆ లేఖ కవిత గారు రాయకుండా ఉన్న విషయాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క పత్రిక వాళ్ళు ఆ లెటర్లో ఉన్నవి, ఆ లేఖలో ఉన్నవి మాత్రము ఖచ్చితంగా ఆలోచించి అడుగులేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క లైను క్లారిటీగా ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ పార్టీ అవి మాత్రము ఆచరిస్తే మాత్రము పక్కా ముందుకొచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే లెక్కలు వస్తుంది. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు,
బీఆర్ఎస్ వర్గాలకు, ఇటు బీజేపీ వర్గాలకు, ఇటు కాంగ్రెస్ వర్గాలకు అన్నింటికీ సమానమైన లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి ఒక మంచి వెపన్ లాగా చూపించినట్టుగా ఉంటుంది. వాళ్ళు ఆలోచన చేసే విధానం, మాట్లాడే విధానం, దాంతోపాటు వాళ్ళు కార్యాచరణ కూడా ముందస్తు చర్యల్లో లెక్కలకు అవుతుంటుంది. ఇక్కడ ఇదే బీఆర్ఎస్కు మాత్రం కార్యకర్తలకు మంచి ఊపు అందుకున్నట్టు కూడా ఉంటుంది. కానీ చాలా అద్భుతంగా ఉంది ఆ లేఖ. అందులో ప్రస్తావించిన ప్రతి అంశం చాలా అద్భుతం, కరెక్ట్గా ఉంది. ఇవి అయితే కల్వకుంట్ల కవిత గారు రాశారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. బట్ కవిత గారు రాయకున్నా కానీ అందులో ఉన్న అంశాలను మాత్రం బీఆర్ఎస్ పార్టీ పరిగణనలోకి తీసుకొని ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది. అది టైం పాస్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉత్తతొత్తే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఈ ఎల్కతుర్తి సభ ఆల్రెడీ నెల రోజులు అయింది, ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఆయన టైంపాస్ చేస్తే ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడుతుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో దెబ్బ పడదంటే మళ్ళా ఈ 3 సంవత్సరాలే ఉంది, పెద్ద టైం కూడా లేదు మళ్ళీ ఎన్నికల టైంకి. ఆ 3 సంవత్సరాల టైంలో ఈ యొక్క పార్టీ పుంజుకోదు, అది కష్టం. ఇంకా ఇది జరుగుతుంది. సో దానికి సంబంధించి మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క కేటీఆర్కు లేఖ రాశారు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు ఈ నెలలో 182 మందికి పాజిటివ్, ప్రజలు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇతర దేశాల్లో కొత్త వైరస్ వచ్చింది, దాంతోపాటు మన దగ్గర కూడా కరోనా వైరస్లు పెరుగుతున్నాయి, కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో పెద్దగా లేదు, మన రాష్ట్రంలో మాత్రం లేదు. కాకపోతే అందరూ అలర్ట్గా అప్రమత్తంగా ఉండండి. ఏమన్నా గొంతు నొప్పి, ఏమన్నా జ్వరము, ఏమన్నా సర్ది దగ్గు లాంటివి ఏమున్నా అని వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళండి, టెస్టులు చేసుకోండి. కానీ తెలంగాణలో మాత్రం లేవు, తెలంగాణ మాత్రం ఏ కేసులు లేవు. అది అధికారులే చెప్పారు డైరెక్ట్గా. సో కేరళలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, కానీ ఇక తెలంగాణలో మాత్రం లేవు. దేశవ్యాప్తంగా మాత్రం కరోనా కేసులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ అధికార వర్గాలు మాత్రం చెప్తున్నాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి స్థానిక ఎన్నికలను ఉద్దేశించి కూడా ముందుకు వెళ్తున్నట్టుగా. దాంతోపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లెక్కల ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ఆవిర్భావ దినం రోజే శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం బట్టి అంటున్నాడు. సో దాంతోపాటు ప్రభుత్వం నుంచి 6 లక్షల 2,000 ఒక నిమిషం ప్రభుత్వం నుంచి 6,250 కోట్ల సబ్సిడీ. దాంతోపాటు లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి, సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ను నియమించాలి అని చెప్పేసి ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సూచనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే జూన్ 2 తారీఖు మొత్తానికి 5 లక్షల మందికి యువ వికాసం కల్పిస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఓకే, ఇంజనీరింగ్ మినిమం ఫీజు 50,000 ఈ నెలాఖరులోగా ఖరారయ్యే ఛాన్స్. కసరత్తు చేస్తున్న టీఏఎఫ్ఆర్సి అత్యధికంగా 4 కాలేజీల్లో 2 లక్షలకు పైనే, సగానికి పైగా కాలేజీల్లో 1 లక్షకు పైగా ఫీజు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇంజనీరింగ్ ఫీజు మినిమం ఇంత ఉండాలని చెప్పేసి 50,000 వరకే ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి. కానీ 1 లక్షకు పైగా కొన్ని కాలేజీలు ఉన్నాయి, ఇక మెయిన్ కాలేజీలు అయితే 2 లక్షలకు పైగా ఉన్నాయి. సో ఆ విధంగా ఫీజులు ఉన్నాయి అన్నట్టు. సో వాటి మీ గురించి ప్రభుత్వ సంబంధించిన ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఎన్ని ఉన్నా దోచుక తినడం మాత్రం కొన్ని విద్యా సంస్థలు చేస్తూనే ఉన్నాయి. శిల్పారామంలో ముద్దుగుమ్మలు అని చెప్పి సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. ఇందిరా మహిళా శక్తి బజార్ సందర్శన. టాలెంట్ షోలో విన్నర్గా మిస్ ఇండోనేషియా అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు న్యూక్లియర్ మిసైల్ పరీక్షించిన అమెరికా. మిడ్మ్యాట్ 3ను టెస్ట్ చేసిన యుఎస్ ఎయిర్ ఫోర్స్. రొటీన్లో భాగంగానే చేపట్టిన ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు కోటా అయిపోయిన ఏపీకి ఇంకా నీళ్లు. 4 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు. తాగునీటి అవసరాల పేరిట మళ్ళీ అలొకేషన్. సాగర్ కుడికాల్వ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు అవకాశం. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయింపు శ్రీశైలం నుంచి తీసుకోవాలని సూచన అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్లారు, అయిపోయినాయి, అయినా కానీ తీసుకెళ్తూనే ఉన్నారు. ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు కూడా చెప్తుంది మళ్ళా.
మన వాళ్ళు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అట్టుంది కథ. సో ఇది మొత్తానికైతే మన వెలుగు దినపత్రిక. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొదటి వార్త, అమెరికాలో ఇజ్రాయేలీల కాల్చివేత, యూదు మ్యూజియం వద్ద మృతులిద్దరు కాబోయే దంపతులు, దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాలస్తీనా యోచన కోసం నినాదాలు, భారత్ సహా ప్రపంచ దేశాల ఖండన అని చెప్పేసి మొత్తానికి అందరూ ఖండించేది అన్నట్టు. బీజేపీపై 2 నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖలో ఉన్నట్టుగా ఇక్కడ వార్త. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు. ఇప్పటికైనా 1-2 రోజుల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి. ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి అని కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పారు, గట్టిగా చెప్పారు అన్నట్టుగా ఆ లేఖలో ఉంది. అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు, బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని పార్టీ వారి కార్యకర్తలే అనుకుంటున్నారు. ధూమ్ధామ్ విఫలమైంది. 2021 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది కొందరినే మీరు కలుస్తున్నారు. అందరినీ కలవండి. ఇప్పటికే 1-2 రోజుల్లో ప్లీనరీ నిర్వహించండి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత 7 పేజీల లేఖాస్త్రం. తొలి 3 పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన, మిగతా 4 పేజీల్లో ప్రతికూల అంశాల వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. లోగొట్టు ఏంటి, లేఖ బహిర్గతం అవడంలో అంతర్యం ఏంటి, రజతోత్సవ సభలోనే అంతర్గత వైరుధ్యాలు, దాంతోపాటు పార్టీలో సమస్థాయి కోసం కవిత కోరుతున్నట్లుగా వార్తలు, ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్టు ప్రచారం. ఆ పరిస్థితే వస్తే అటు కొందరు నేతలు ఆమె అడిగినట్లుగా చర్చ. మొత్తానికి ఇక్కడ షర్మిలగా లాగా మన బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు బయటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. పార్టీలో ఉంటుందా లేకుంటే బయటకు పోతుందా, ఒకవేళ కొత్త పార్టీ పెడుతుందా, ఏ విధంగా ఉంటుంది అసలు. పార్టీలో మొత్తానికి ముసలం మాత్రము తిరుగుతుంది. సో దానికి సంబంధించింది. ప్రభుత్వ కార్పొరేషన్ లక్ష్యంగా చేసుకునే క్రమంలో సమాఖ్య భావనను ఈడీ దెబ్బతీసింది. ఈడీ చర్చలకు చట్టవిరుద్ధంగా రాజ్యాంగం స్ఫూర్తిని వ్యతిరేకం అని చెప్పేసి ఇక్కడ వార్త. అన్ని హద్దులు దాటేశారు, తక్షణమే దర్యాప్తును నిలిపివేయండి, కొంతమంది చేసిన ఉల్లంఘనకు సంస్థపై చర్యలు ఎలా తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క ఈడీని సుప్రీంకోర్టు అడుగుతుంది అన్నట్టు. తమిళనాడులో మద్యం వివాదంలో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, కక్ష సాధింపునకే ఈడీ ప్రయోగం, ఎన్నికల దృష్టిలో వ్యవహరిస్తున్నట్టు కేంద్రం, దాంతోపాటు పిటిషన్లో తమిళనాడు ఆరోపణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఈడీ పైన మొట్టికాయలు వేస్తూనే ఉంది సుప్రీంకోర్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అమృత్ ఆవిష్కరణ, బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను బీకనేర్ నుంచి ప్రారంభించిన ప్రధాని మోదీ, హైదరాబాద్లో MMTS 2 పనులు షురు, దాంతోపాటు త్వరలో యాదగిరిగుట్ట మార్గంలోనూ మొదలు, దసరాకు కొమరవెల్లి స్టేషన్ సిద్ధం అని చెప్పేసి కిషన్ రెడ్డి సార్ అంటున్నాడు. దాంతోపాటు జిమ్మికుంటను అమృత్లో చేరుస్తామని చెప్పేసి బండి సంజయ్ సార్ అంటున్నాడు. దాంతోపాటు రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం హర్షణీయం అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అంటున్నారు. సో 3 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినందుకు మాత్రం కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది T9 న్యూస్ తరపున. సో దాంతోపాటు పాక్ను మోకాలపై కూర్చోబెట్టామని చెప్పేసి ఇక ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదు, నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, సింధూరం గన్ పౌడర్గా మారితే ఏమవుతుందో మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు. రహీం ఖాన్ ఎయిర్ బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది అన్నట్టు. రాజస్థాన్ బీకర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూరం తర్వాత ఇదే తొలి బహిరంగ సభ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వాళ్లకు మంచి గట్టి ఒక పవర్ఫుల్ ధమ్కి ఇచ్చారన్నట్టు. ఓకే, మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో అని చెప్పేసి, బ్యారేజ్ పగుళ్లకు వాళ్ళే కారణం కావచ్చు అని చెప్పేసి కేటీఆర్ సార్ అంటున్నాడు.
సో ఈ వార్త చూడొచ్చు. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలన్నదే రేవంత్ రెడ్డి ఎజెండా. టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్కు నోటీసులు. మాపై లుటపీస్ కేసులతో సీఎం చేసేదేం లేదు. కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ప్రచారం. రేవంత్ రెడ్డిలో అపరిచితుడున్నాడు. ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు. అందాల పోటీకి కోసం 200 కోట్లు పెట్టారని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచన. ఫామ్ హౌస్లో 3 గంటల పాటు సమావేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఇవి అర్థం లేని మాటలు అనే విధంగా ప్రజల్లో ఉన్న మాట. ఇది వాస్తవమే. మరో విషయం చూస్తే ఇక్కడ అందాల పోటీలకు 200 కోట్లు పెట్టిరని చెప్పేసి కేటీఆర్ సార్ అంటున్నారు. ఈ అందాల పోటీల గురించి, ఈ మిస్ వరల్డ్ పోటీల గురించి మాత్రం ఒక వార్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఈ యొక్క దేశానికి రావడానికి కారణం ఎవరు? అక్కడ ఈ యొక్క బీజేపీ పార్టీ ఏమంటారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వీసాలు పాస్పోర్ట్లు ఇచ్చినందుకే కదా. హైదరాబాద్లో జరుగుతున్నందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాల మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించింది 2022లోనే ఫిక్స్ అయిపోయింది. అది 2022లోనే ఫిక్స్ అయిపోయింది. అది బీఆర్ఎస్ హయాంలోనే ఫిక్స్ అయిపోయింది. మన తెలంగాణలో నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు ఓకే వేస్తేనే ఇక్కడికి రావడం జరిగింది. దానికి వీసాలు పాస్పోర్ట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ముంబైలో జరిగినప్పుడు లేదా పూణేలో జరిగినప్పుడు, గోవాలో జరిగినప్పుడు మరి బీజేపీ పార్టీ నిర్వహించారు కదా, వాళ్ళు అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో జరిగితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మన బీజేపీ వాళ్ళు? ఈ విధంగా చూడొచ్చు. మరో విషయం ఏంటంటే ఇక్కడ అందాల పోటీలు మన దగ్గర జరుగుతున్నాయి. దానికి నిజం చెప్పాలంటే ఇవి కొన్ని కంపెనీలు నిర్వహిస్తాయి. ఆ విషయం అందరు తెలుసు. దానికి యాడ్స్ వస్తాయి, దానికి డొనేషన్స్ వస్తాయి, దానికి ఫండ్స్ వస్తాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. దానికి ఈడికి ఏమంటారు, ఇంతకుముందు కారు ఈరేస్ కేసు ఎట్లా జరిగింది అదే విధంగా ఇక్కడ జరుగుతుంది. 200 కోట్లు కాదు, 47 కోట్లు మాత్రమే పెట్టారు. మిగతా మొత్తము తెలంగాణ అభివృద్ధి కోసము ఈ యొక్క అందాల పోటీ జరుగుతున్నట్టు. అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ అందాల బామలు ఉన్నారు కదా, మొన్న సిరిసిల్ల చీరలు కట్టుకున్నారు కదా, మొన్న యాదగిరిగుట్ట పోయారు కదా. ఇక్కడ ఉన్న వాతావరణాలను, పర్యావరణాలను, దానితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఈ యొక్క దేవాలయాలను అన్నింటినీ చూపిస్తున్నారు. వాటితో పాటు ఇక్కడ ఉన్న చీరలు వాళ్ళు కట్టుకుంటే ఇతర కంపెనీలు, ఇతర దేశాల నుంచి కూడా ఈ చీరలు కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్యాకేజ్ తీసుకెళ్తారు అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. మరి ఆ చీరలకు వాళ్ళకు బిజినెస్ డెవలప్ అయినట్టే కదా. ఇక్కడున్న బిజినెస్లు డెవలప్ చేసే దిశనే కదా ఇవన్నీ. అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు కదా, దేవాలయాల దర్శనాలు. తప్పేముంది? మన సంస్కృతి సాంప్రదాయాలను ఫస్ట్ బయటికి తీసుకెళ్ళాలి కదా. మన స్పోర్ట్స్ డే రోజు మొత్తానికి వాళ్ళు ప్లేగ్రౌండ్లలో ఆటలు ఆడిరు, చిందులేసారు అందాల బాములు. అవన్నీ చూపిస్తున్నారు కదా ఇతర దేశాలకు. ప్రపంచం మొత్తం చూస్తుంది కదా. మరి ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తలేరు? కానీ ఇది 2 సంవత్సరాలు, ఇప్పుడు 22లో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు వాళ్ళు పర్ఫెక్ట్గానే కొనసాగిస్తున్నారు కదా. ఇందులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టింది? దానికి దీనికి అసలు సంబంధమే లేని లెక్కలు ఉన్నాయి. మన తెలంగాణను అభివృద్ధి చేసుకునే లెక్క, మన తెలంగాణను, హైదరాబాద్ని అందరికీ చూపించే లెక్క. కానీ ఇదే ఎలక్షన్ మూమెంట్లో ఇదే గోవాలో జరిగింది. ఈ యొక్క గతంలో మన అందాల బొమ్మల పోటీలు, మిస్ వరల్డ్ కంటెస్ట్ ఈ యొక్క పోటీలు, ఆ టైంలో కూడా పెద్దగా మాట్లాడింది ఏం లేదు. బీజేపీ గవర్నమెంట్ అవి చేస్తేనేమో మంచిది, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తేనేమో చెడ్డదవుతుందా? ఇక్కడ 200 కోట్లు కాదు, ఇక్కడ పెట్టింది 47 కోట్లే, ఇక్కడ 200 కోట్లు అని చెప్పేసి కేటీఆర్ సార్ అంటారు. మరి ఈ కారు ఈరేస్ కేసులో వచ్చిన లాభాలు 700 కోట్లు ఉన్నాయన్నారు. 55 కోట్ల గురించి లొల్లి చేస్తారు కానీ 700 కోట్ల గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. ఆ 700 కోట్లు ఎక్కడ పోయినాయనే విషయం మాట్లాడాలి కదా. కానీ కేటీఆర్ సార్ మాట్లాడు. ఇది జరుగుతుంది అన్నట్టు. మొత్తానికి ప్రభుత్వం కూడా పెద్దగా మాట్లాడదు. అక్క రేపీ అరెస్ట్ అన్నారు. అది ఎక్కడ పోయినో అర్థమే కాలే. గవర్నర్ తోటి లేకపోయిందన్నారు, లేక గవర్నర్ నుంచి కేంద్రానికి పోయిందన్నారు. అది ఎక్కడ పోయిందో అర్థమే కాలే. అట్లుంటుంది కథ. డైవర్షన్ అన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ. సో మొత్తానికైతే ఇది వార్త. సో దాంతోపాటు జంగు నవీన్ సజ్జా నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో మృతి అని చెప్పేసి మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు. నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి. దాంతోపాటు సుకుమాలో పేలిన
ఐఈడి జవాన్ మృతి, దాంతోపాటు కాగర్ ఆపేయాలంటూ రాజధానిలో ధర్నా అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న ఆపరేషన్ కాగర్లో భాగంగా చనిపోయిన వాళ్ళ ఈ యొక్క నంబాల కేశవరావుకు సంబంధించిన బృందం మొత్తం చనిపోయినట్టుగా అధికార వర్గాలు చెప్పాయి. సో దానికి ఈ యొక్క కాగర్ను ఆపేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఈ యొక్క ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఈ యొక్క ప్రజా సంఘాల నేతలు కావచ్చు ఇక్కడ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు పోలీసులు తెలిపినవి అవాస్తవాలు. ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు. గత ప్రభుత్వ ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెట్టారు. కోడ్ ఉల్లంఘన కేసుల్లో సీఎం రేవంత్ రెడ్డి వాంగ్మూలం. నాంపల్లి కోర్టుకు హాజరు. వచ్చే నెల 12న తుది తీర్పు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తుది తీర్పు రాబోతుంది. దానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఏమో ఉల్లంఘించినట్టుగా కేసులు పడ్డాయి కదా, దానికి సంబంధించింది అన్నట్టు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అన్నట్టు. సో అవి మొత్తానికైతే 12 తారీఖు తుది తీర్పు వచ్చే ఛాన్స్ ఉందంటారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సద్గురు ధ్యానంతో చిలాకీ మెదడు అని చెప్పేసి మస్తిష్క వృద్ధాప్యానికి మెడిటేషన్తో చెక్, సంయమ సాధనతో 5.9 ఏళ్ళు వెనక్కి అని చెప్పేసి సద్గురు అభివృద్ధి చేసిన టెక్నికల్ సత్ఫలితాలు హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఈ యొక్క నిజం చెప్పాలంటే సద్గురు మోటివేషనల్ స్పీచెస్ చాలా బాగుంటాయి. ఆయన వాయిస్లు చాలా అద్భుతంగా ఉంటాయి. దాంతోపాటు ప్రకటిత నేరస్తుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ అని చెప్పేసి ఇక్కడ. దాంతోపాటు జూన్ 20లోగా విచారణకు రావాలి, రాకుంటే ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా ప్రకటిస్తామని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు చెప్తుంది. సో ప్రభాకర్ రావు ఇంటి గోడకు నోటీసులు అంటించిండ్రు సిట్ అధికారులు. మొత్తానికి అది సిట్ ఏర్పాటు చేశారు. అది ముందుకు ఎప్పుడు పోతుందో అర్థం కాదు. ఈ ప్రభాకర్ రావు గారు ఎప్పుడు కోర్టుకు వస్తారో తెలియదు. ఈ కేసు ఎప్పుడు ముందుకు వస్తుందో తెలియదు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుకు సంబంధించిన వార్త. సో దాంతోపాటు హైదరాబాద్కు 2000 ఈవీ బస్సులు అని చెప్పేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సులు వస్తున్నాయి కదా, ఎలక్ట్రిక్ బస్సులు, దానికి సంబంధించింది. పీఎం ఈ డ్రైవ్ కింద ఇవ్వనున్న కేంద్రం. వచ్చే మార్చికి 5 నగరాలకు బస్సులు. కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ రోడ్డు. రేడియల్ రోడ్డు ముగిసినట్టే అన్నట్టు, అది అయిపోయినట్టే. ఇక మన ఆమన్గల్ నుంచి మన్ననూరు దాకా 4 వరుసలతో రహదారి నిర్మాణం. సీఎం సూచనలతో 3 ప్రతిపాదనలకు సిద్ధం చేసిన ఎన్హెచ్ఏఐ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే శ్రీశైలంకు ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు వస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఐటీ ఇలాకాలో బ్యూటీల తడాకా అని చెప్పేసి ఇక్కడ వార్త. శిల్పారామంలో ప్రపంచ సుందరిమణులు పోటీదారుల ఆటపాట. టాలెంట్ ఫినాలేలో 24 మంది ఫైనలిస్టుల పోటీ. దాంతోపాటు డోల్ బజే పాటకు ఆకట్టుకున్న నందిని గుప్తా నృత్యం. రాను బొంబాయికి రాను అనే పాట ఉంది కదా, దానికి పాటకు నైజీరియా బామా స్టెప్పులు అని చెప్పేసి టాలెంట్ ఫినాలే విజేతగా ఇండోనేషియా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క మిస్ వరల్డ్ సంబంధించిన వార్త. దాంతోపాటు చైనా చౌకబేరం అని చెప్పేసి ఇక్కడ వార్త. తన J-35 ఫైటర్లకు పాకిస్తాన్కు 50% రాయితీ, అంటే 50% డిస్కౌంట్ అన్నట్టు. మొత్తం 30 విమానాల కొనుగోలుకు ఒప్పందం. ఈ ఏడాది ఆగస్టులోనే అందుకోనున్న తొలి బ్యాచ్. దాంతోపాటు భారత్పై దాడులకు బహుమతి అంటూ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. క్వశ్చన్ మార్క్ పెట్టారు అదే ఒక రకంగా. కానీ ఆయుధాల అమ్మకాలు పెంచుకునే ఎత్తుగడ అని అంటూనే రక్షణ రంగ నిపుణులు. చైనా అమ్మనికే ఏదో మాట చెప్పి అమ్ముతుంది, ఆయుధాలు అమ్మనికేనే పెట్టుకున్నారు తప్ప ఆడ వేరే ఏం లేదు అన్నట్టుగా మన అధికార వర్గాలు చెప్పారు. కానీ ఈ యొక్క ఇండియా మీద మీరు యుద్ధం చేసినందుకు మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, మీకు 50% డిస్కౌంట్ ఇచ్చి మరి మీకు ఈ యొక్క ఆయుధాలు ఇస్తున్నాం, ఈ ఫైటర్ జెట్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ చైనా అంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు జూరాల ప్రాజెక్టులో వరద నీటి వృధా అని చెప్పేసి పూర్తి కాని రూఫే, తాడు మరమ్మతులు. దాంతోపాటు పలు గేట్ల వద్ద దిగువకు పోతున్న నీళ్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ వరద నీళ్లు వేస్ట్గా పోతున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈ యొక్క వార్తాపత్రికల్లో ఉన్న విషయాలతో
చూస్తే ఖచ్చితంగా ఈ యొక్క కల్వకుంట్ల కవిత గారి లేఖ సంచలనం, రాజకీయ సంచలనంగా మారింది. సో దాంతోపాటు బీఆర్ఎస్లో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆ యొక్క లేఖలో మాత్రం ప్రతి ఒక్క వాక్యం కూడా పటిష్టంగా, స్పష్టంగా, క్లారిటీగా ఉంది. ఈ యొక్క కార్యకర్తలను, ఇటు అధికార ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రతి ఒక్కరిని మెప్పించేటట్లుగా కూడా ఉంది. అందరినీ ఉద్దేశించి కూడా మాట్లాడినట్టుగా బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, ఈ యొక్క వక్ఫ్ బోర్డు గురించి అన్ని విధాలా మాట్లాడుతూనే మళ్ళీ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ఉందనంటూనే అన్ని రకాల మాటలు కల్వకుంట్ల కవిత గారు రాసినట్టుగా ఉంది. బట్ కల్వకుంట్ల కవిత గారు రాశారా లేదా, ఇది బయటికి రావాలి. ఫస్ట్ ఆమె బయటికి వచ్చి చెప్తే ఆ లేఖ ఆమెనా కాదా అనే విషయం తెలుస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఈ యొక్క కాళేశ్వరం దగ్గర కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టేసి పేల్చేశారు, ఆ పగుళ్ళు వచ్చినాయి అని చెప్పేసి కేటీఆర్ సార్ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ఆయన కూడా మాట్లాడాల్సిన లెక్కలు ఉండే. అట్లా ఎందుకు ఆ మాటలు మాట్లాడుతారో కూడా తెలియని విషయం. దాంతోపాటు పాకిస్తాన్కి ధమ్కి ఇచ్చారు మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ. సో అదేవిధంగా స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. సో ఆ స్థానిక ఎన్నికల్లో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఏ విధంగా ఉండబోతుందో ముందు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉంది, మీరు పెట్టే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ల గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తొందరగా చెప్పండి అని చెప్పేసి అంటే, అక్కడ ఉన్న మన వాళ్ళు మాత్రం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఈ యొక్క 42% రిజర్వేషన్ తోటి ముందుకెళ్లే లెక్కలు ఉన్నాయి, ఇప్పుడున్నాయి. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్ కేంద్రానికి పంపించారు, అది ఇంకా ఆమోదముద్ర పడలేదు. దాంతోపాటు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన, కులగణన 2 చేస్తున్నారు. అవి సెప్టెంబర్, అక్టోబర్లో అవుతాయి. బట్ అప్పటి వరకు ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇక స్థానిక సంస్థలకు, ఈ యొక్క గ్రామాలకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు. సో 1.5 సంవత్సరాలు అయింది కాబట్టి అక్కడ నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈ 42% రిజర్వేషన్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే లెక్కలు ఉన్నాయి. సో మొత్తానికి స్థానిక ఎన్నికలు జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న విషయాలు అన్నట్టు. సో ఇది ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సో దయచేసి చూస్తూనే ఉండండి T9 న్యూస్. దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.